8 రోజులు 1000 స్టెప్పులు, ఒక్క స్టెప్ కూడా నో రిపీట్. తారక్ గ్రేస్ డాన్స్ కి బాబ్ అయితే హృతిక్ స్టైలిష్ డాన్స్ కి బ్రాండ్ అంబాసిడర్. వీళ్ళిద్దరూ కలిసి ఒకే పాటకు స్టెప్పులు వేస్తే చావో రేవో తేలాలి ఇప్పుడే డాన్స్ అనాల్సింది. సౌత్ లో జూనియర్ ఎన్టీఆర్, నార్త్ లో హృతిక్ రోషన్. వీళ్ళిద్దరూ కలిసి ఒకే పాటకు స్టెప్పులు వేస్తే హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుతో పాటు పాన్ ఇండియా స్టార్గా ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాతో ఆయన నార్త్లో సైతం మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత వచ్చినటువంటి దేవర రిజల్ట్ పక్కన పెడితే ఇప్పుడు వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీకి అంతా సిద్ధమైంది. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై మీద ఒక స్పై థ్రిల్లర్గా ఈ సినిమా రాబోతుంది. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నటువంటి ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో నటిస్తున్నారు. నిజానికి వీళ్ళిద్దరూ కలిసి నటిస్తున్నారని అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుండి వార్ 2 సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ టైంలోనే వీళ్ళిద్దరూ కలిసి చేసే సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా రికార్డులు బద్దలు కొడుతుందని మేకర్స్ నమ్ముతున్నారు. వీరిద్దరి క్రేజ్ సంగతి పక్కన పెడితే వీరిద్దరి డ్యాన్స్ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సౌత్లో జూనియర్ ఎన్టీఆర్కి డ్యాన్స్ విషయంలో ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి కష్టమైన డ్యాన్స్ స్టెప్ అయినా సింగిల్ టేక్లో చేసేస్తాడు తారక్. ఇక నార్త్లో హృతిక్ రోషన్కి ఉన్న డ్యాన్స్ క్రేజ్ కూడా ఒక రేంజ్లో ఉంటుంది. దానికి తోడు ధూమ్ 2తో తన డ్యాన్స్ మార్కెట్ ఏంటో తెలుగు ఆడియన్స్ కూడా బాగా చూశారు. ఇలాంటి స్టార్ డాన్సర్లతో కలిసి ఒక యుద్ధం లాంటి డ్యాన్స్ సీక్వెన్సెస్ ఒకటి ప్లాన్ చేశారు మేకర్స్. ప్రస్తుతానికి ఈ సాంగ్కి సంబంధించినటువంటి షూటింగ్ ముంబైలో జరుగుతుంది. 2 రోజులుగా ఈ సాంగ్ షూటింగ్ మొదలైనట్లుగా తెలుస్తుంది. ఈ ఇద్దరు ఇప్పటికే కొద్ది రోజులుగా రిహార్సల్స్ కూడా చేస్తున్నారట. లేటెస్ట్ గా స్టార్ట్ అయినటువంటి సాంగ్ షూటింగ్ కూడా ఇంట్రెస్టింగ్ గా సాగుతున్నట్లు తెలుస్తుంది. దాదాపు 555 మంది డాన్స్ మాస్టర్స్ మధ్య చాలా గ్రాండ్ గా సాంగ్ షూట్ స్టార్ట్ అయింది. 5 నిమిషాల డ్యూరేషన్ ఉన్నటువంటి ఈ సాంగ్ కి 1 నిమిషం డ్యూరేషన్ ఉన్నటువంటి సాంగ్ ని షూట్ చేశారు. ఒక్క రోజులో దాదాపు 100 స్టెప్పులు వేశారట ఈ స్టార్ హీరోస్. ఇక మిగిలిన 7 రోజుల్లో దాదాపు 900 స్టెప్స్ వేయనున్నారట. అందులో ఒక్కటి కూడా రిపీట్ కాని డ్యాన్స్ స్టెప్పులు ఉంటే నిమిషానికి 200 డ్యాన్స్ స్టెప్పులు. అయితే ఇక సెకండ్కి కనీసం 3 స్టెప్పులు వేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఈ సాంగ్ ఎంత స్పీడ్గా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నటువంటి ఈ సినిమాని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఆగస్టు 14న రజనీకాంత్ కూలీతో పాటు సమానంగా పోటీ పడుతుండడం గమనార్హం. అయితే ఇక గతంలో ఎన్టీఆర్ ఆల్రెడీ నాటు నాటు సాంగ్ తోటి మెగా వారసుడు అట్ నందమూరి వారసుడు ఇద్దరు కలిసి నాటు నాటు సాంగ్కి డ్యాన్స్ చేస్తే ఆ సాంగ్ కంప్లీట్గా ఆస్కార్ లెవెల్లో విన్నాయి. ఆ పాటకి ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది. అయితే ఇప్పుడు తెలుగులో ఎలాంటి డాన్సరో ఆల్రెడీ మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్ ఆయన గ్రేస్కి, ఆయన స్పీడ్కి, ప్రతి ఒక్క డ్యాన్స్ స్టెప్కి ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అయితే తారక్ కంటే ఇక్కడ హృతిక్ కూడా ఏమంత తక్కువ కాదు. ఆల్రెడీ హిందీలో చాలా మంచి డాన్సర్గా పేరు పొందినటువంటి హృతిక్ రోషన్ గతంలో ఆల్రెడీ క్రిష్ కావచ్చు, అదేవిధంగా వార్, ధూమ్ 2, కల్ హో నా హోస్ లాంటి సినిమాలలో చాలా మంచి డ్యాన్స్ స్టెప్స్ వేశాడు. సో వీళ్ళిద్దరి కాంబినేషన్స్ అంటే డ్యాన్స్ అంటే వీళ్ళిద్దరి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. వీళ్ళిద్దరు కలిసి ఒకే ఫ్రేమ్లో డ్యాన్స్ చేస్తే, అది కూడా దాదాపు 555 మంది మాస్టర్ల మధ్య చేస్తే, అండ్ అది కూడా ఒక్క సాంగ్లో దాదాపు 1000 స్టెప్స్ వేస్తే, అండ్ అది కూడా ఒక్క స్టెప్ కూడా రిపీట్ కాకుండా వేస్తే, మరి వీళ్ళిద్దరి స్టార్ హీరోస్ ఇన్ని స్పెషాలిటీ డ్యాన్స్ క్వాలిటీస్ తోటి ఒక డ్యాన్స్ చేస్తున్నారంటే అది ఏ రేంజ్లో ఉంటుంది. ఇప్పటికే వార్ 2 మీద ఉన్నటువంటి హైప్ మామూలుగా లేదు. తెలుగులో ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని దాదాపు 90 కోట్ల వరకు కూడా తెలుగు రైట్స్ సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ ప్రొడ్యూసింగ్ బాధ్యతలు తీసుకున్నాడు, రిలీజ్ బాధ్యతలు. సో కంప్లీట్గా ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా అర్థం చేసుకోవాల్సిందే. అయితే ఎన్టీఆర్కి 100 కోట్ల సినిమా అంటే చాలా చిన్న విషయం. బట్ ఇది కంప్లీట్గా బాలీవుడ్ ఒరిజినల్ ఫిలిం అండ్ దాంట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు కాబట్టే ఈ 90 కోట్ల బిజినెస్. అంటే ఇంకా స్ట్రైట్ ఫిల్మ్ అయితే ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక హృతిక్ రోషన్ కూడా గతంలో చేసినటువంటి సినిమాలు ఏ సినిమా కూడా 1000 కోట్ల క్లబ్లో చేరలేదు. బట్ ఎన్టీఆర్ పుణ్యమాని ఆల్రెడీ ఇప్పుడు హృతిక్ రోషన్ దాదాపు 2000 కోట్ల క్లబ్లో జాయిన్ అయినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే కామన్ ఆడియన్స్ ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూస్తారు, అటు హృతిక్ రోషన్ ఫ్యాన్స్ ఇద్దరు చూస్తారు. కాబట్టి ఈ సినిమా 2000 కోట్లకు అడుగుపెట్టినా కూడా పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకు అనంటే ఇది స్పై యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి ఇలాంటి సినిమాలకు డెఫినెట్గా మంచి ఫ్యాన్ బేస్ ఉంటుంది. అండ్ సేమ్ టైం ఈ సినిమా ఆల్రెడీ వార్కి సీక్వెల్ కాబట్టి ఎంతో కొంత ఇంపాక్ట్ డెఫినెట్గా లేకపోలేదు. ఈవెన్ యష్ రాజ్ ఫిలిమ్స్ అంటే వాళ్ళు చేసేటువంటి ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంట్ చాలా హై రేంజ్లో మంచి ఫ్యాన్స్కి కిక్కిస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చేటువంటి వార్ 2 డెఫినెట్గా ఎంతో కొంత రికార్డ్స్ క్రియేట్ చేస్తుండడంలో ఎలాంటి డౌట్ లేదు. సో మరి అటు ఎన్టీఆర్ డ్యాన్స్కి గ్రేస్ అయితే ఇక్కడ హృతిక్ స్టైలిష్ డాన్సర్. సో వీళ్ళిద్దరు కలిసి ఒక్క సాంగ్కి డ్యాన్స్ చేస్తే ఆడియన్స్కి మాత్రం మైండ్ బ్లోయింగ్ కాంబినేషన్ చూస్తున్న ఫీలింగ్ డెఫినెట్గా రాకపోలేదు. సో వీళ్ళిద్దరికి ఎవరికి వారు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది కాబట్టి సో వార్ 2 ఆగస్ట్ 14th వరకు అయితే వెయిట్ చేయాల్సింది. సో మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.